కాలేజ్ అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబీ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్ కావాలి. అడేంగప్ప వాడనికి గన్నా? ఏ మా మావయ్య. మావయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ లా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్. కమ్ ఆన్. మాయా 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 ఎక్కడికి మాయా? ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమాన్ కమాన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమాన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కలి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూకి తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？现撞警车，首先给我回警局他，连警车都撞了。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? ఏంటండి అసహ్యంగా? అడు చూడు. ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా? మన బద్రియేనండి. అబ్బచ్చా, మాకు తెలియదు మరి. అడు చూడు ఏం చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నాడండి. అవునవును, చాలా బిజీగా ఉన్నాడు. ఆ షాప్ లో పిల్లకి సైట్ కొడుతున్నాడే. నిజమే అంకుల్. అమ్మాయి, వాడిని కన్న తండ్రిగా చెప్తున్నాను. వాడి దగ్గర ఇట్లాంటి వెధవేషాలు చాలా ఉన్నాయి. అన్ని మా నాన్న పోలికలు వచ్చిన వాడికి. చూడు, ఇప్పటి నుంచే వాడిని జాగ్రత్తగా చూసుకో. అదండి చిన్న షాక్ ఇద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి అది కంప్యూటర్ చేస్తున్నాను. ఏంటి బద్రి సైట్ కొడుతున్నావా? సైటా? సైట్ అంటే ఏంటివని? సాచి కొడితే కళ్ళు మసకలు అవుతాయి చూడు. అది నాన్న. ఛ, పెళ్లి చేసుకోపోయే పిల్ల పక్కనే ఉంది. రేపు మా పెళ్లి కాబోతుంది. ఆయన ఏం పనిలేవి? పిల్ల మరి బాగుందనేమో. అసలేంటి మీ ఉద్దేశం? షాప్లో అమ్మాయిని చూసాననేగా, చూస్తే తప్ప. నేను డైరెక్టర్ నండి. అంత అందమైన అమ్మాయి మోడలింగ్ పనికొస్తా లేదని చూస్తున్నాను. అది నా ప్రొఫెషన్ అండి. అసలైనా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? సరే వచ్చారు, వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా అంటే కనిపించగానే వచ్చి మాట్లాడేలా?
God, I can't believe this. Do you know who I am? I'm a director, man. Creative director. You guys have come and obstructed my creative flow. It's gone. My creativity has gone up in the air. You know that? ఓహో Jesus. ఇంకా చాలు పదనా అన్న చలమా ఎంత తెలిసి కూడా నీ కూతురు వాడికి ఇద్దాం అనుకుంటే కొంప కొల్లేరైపోతుంది. అందుకని చల్లమా నా మాట విని ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయ్. ఊరుకోండన్నయ్యా, మా బద్రి అలాంటి వాడేం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, నేను మీతో అమెరికా వద్దామనుకుంటున్నాను. ఏయ్, నువ్వెందుకు అమెరికా ఆశలు వస్తున్నావా? నోర్మోయ్, అమెరికా అంట అమెరికా. ఆయ్ చూడు మావయ్య, ఏంట్రా భయపెడుతున్నావా? అసలు నువ్వెవర్రా దాన్ని వద్దని చెప్పడానికి? అది నీకేమైనా పెళ్ళవా? నా కోడలరా, నా ఇష్టం, నేను తీసుకెళ్ళిపోతా. గట్టిగా మాట్లాడితే దాన్ని అసలు తిరిగి ఇండియాకే పంపను. అమ్మా అటు సంగతి వదిలేసాయి. నువ్వు మాతో అమెరికా వచ్చావంటే అక్కడ నీకు మంచి సంబంధం చూస్తా. ఎర్రగా బొర్రగా కండలు తిరిగిన కత్తులు లాంటి కుర్రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడున్నారు. ఓ పని చేయవే, ఆ కుప్పల నుంచి ఒక వెధవని సెలెక్ట్ చేసుకో, పీడ పోద్ది. అంకుల్ అంకుల్, ఈ ఫేస్ ని కూడా ఆ కుప్పలోంచి సెలెక్ట్ చేసుకున్నాను కదా. Say, భలే రిప్లై ఇచ్చావమ్మా. ఆహా, స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయితో నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంత? కౌగులింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు. ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. అబ్బబ్బబ్బా, ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు? సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమి లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళన్న తిరిగి పోగు చేసుకొచ్చాడ్రా. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండి రా. వాడి వల్ల అయింది అది. ఈ మాత్రమైనా కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోంచేక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడతావా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి.
ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, స్నో బౌలింగ్? డిక్కీ కాలుతున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? హే ఊరికెళ్ళి అమ్దామా? నీ కాలనీ బుద్ధి చూపించావు కదరా. హరిని నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసర అమ్ముడుపోయే అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్ట పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్ నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? బావకేవ మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని కోరసు. రే జూజు నువ్వు కీబోర్డ్, కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్నోళ్ళ కోసం. బాబ్ నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త క్యాసెట్ల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్? ఉన్నారుగా మన మంగళం గారు. బైక్ కొనండోచ్ బైక్. వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ వేయడానికి నాకు నటరాజ్ సర్వీస్ పెట్టారు. పైకి వస్తే సరి. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. ఎదవ కుక్క బుద్ధి దీను. తప్పుకు పోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది కుక్క. కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. కుక్క పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకున్నా. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతల పరవలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది ఏమిటి దేవుడా? పదవయ్యా వెతుకుతాం. పద నువ్వు పద, తొందరగా రావయ్యా. మళ్ళీ ఆ కుక్క పక్క మీద పడిపోతుంది. రా, పరిగెత్తు. పరిగెత్తండి. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసనా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను కానీ బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. Ready, 1, 2, 3, go! పరిగెడుతున్నారా? కమాన్ గర్ల్స్, కమాన్. కృష్ణవేణి, కమాన్ కమాన్. yes come on come on come on come on come on. yes కృష్ణవేణి, come on. హాయ్. ఏ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా, మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా? మేము చేస్తున్నాంగా. ఏంటి?
కరాటే జూడో కుంఫు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించవా? ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక అని నీళ్ళ కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్, గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీకు కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా? 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 గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ రా వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. వీడేంటి అరుస్తున్నాడు? రే వంశీ ఏంద్రా? ఓకే బాయ్, డౌన్ ద లెగ్. తెచ్చలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా? तू मेरे संग संग ले दुनिया ते को चल ओ जरंगी लोरे ओ जरंगी लोरे. నెక్స్ట్ మీరు. ఏం రాసిందండి అందులో? ఎవరండి రాసింది ఇది? ఇలాంటి ఫంక్షన్స్ లో కాస్త డీసెంట్ గా రాయాలండి. ఏం రాసింది? తాగినట్టు నటించి పాట పాడాలండి. ఆ స్లిప్పులు రాసింది మనం కదా, వాడు చెప్పిన ఐటమ్ మన అందులో రాయలేదే. మన పింగళంగాడు ఏదో అంతర్జాతీయ అబద్ధం ఆడటానికి ప్రిపేర్ అవుతున్నాడు రా. సారీ అండి, నాకు తాగులాంటి వ్యసనాలు నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. తాగిన వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. అలాంటి నేను తాగినట్టు యాక్ట్ చేయటమా? సారీ సారీ సారీ, నా వల్ల కాదు. అంటే మీకు నటించడమే రాదా? ఎందుకు రాదు? ఇప్పుడు వాడు చేసేది అదే కదా. చూడండి, డ్రామాలు ఆడటం, యాక్టింగ్ చేసి మేనేజ్ చేయటం ఇవన్నీ నా వ్యక్తిత్వానికి విరుద్ధం. ఇదేంట్రా, వీడి దెబ్బకి భూమి ఇలా కదిలిపోయింది. వీడి అబద్ధాలకి తట్టుకోలేక భూదేవి కూడా గిలగిలగిలాడిపోతుందిరా. కరెక్ట్. సారీ, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి, 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మహఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే.